హలో మరియు ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్లో మనం బహుముఖ 74LS83 ఐసి ఉపయోగించి ఒక యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ నిర్మించే ప్రక్రియను చూద్దాం. డిజిటల్ సిస్టమ్స్లో దీని కీలక పాత్రను ప్రాధాన్యకరిస్తూ ఈ భాగము కూడిక మరియు తీసివేతలను ఏ విధంగా అపరిమితంగా కలుపుతుంది అనేది చూద్దాము. ఉద్దేశాలు. ఈ సెషన్ చివరికి మీరు IC74LS83 ఉపయోగించి యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ సహాయంతో ఒక 4-బిట్ బైనరీ సబ్ట్రాక్టర్ సర్క్యూట్ నిర్మిస్తారు మరియు ఫలితాన్ని పరీక్షిస్తారు. మన సర్క్యూట్ను సమీకరించడం చేసే ముందు మన వద్ద అన్ని అవసరమైన సాధనాలు, ఉపకరణం మరియు వస్తువులు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకుందాం. మనం ఇదివరకటి అభ్యాసంలో ఉపయోగించిన అవే సాధనాలు మరియు ఉపకరణాలను ఉపయోగించవచ్చు. అవి డిజిటల్ ఐసి ట్రైనర్ కిట్, డిజిటల్ మల్టీమీటర్, వైర్ స్ట్రిప్పర్ మరియు ట్వీజర్. ఈ విధానం కొరకు అవసరమైన ముఖ్యమైన వస్తువులు మరియు విడిభాగాలు: IC74LS83 16 పిన్ 1, IC7486 14 పిన్ 1, హుకప్ వైర్ అవసరమైనట్లుగా, మరియు ఐసీల కొరకు డేటాషీట్. యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ అంటే ఏమిటి అనేది గుర్తు చేసుకుందాం. ఒక యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ అనేది సమాంతరంగా కనెక్ట్ చేయబడిన ఫుల్ యాడర్స్ ఉపయోగించి బైనరీ సంఖ్యలను కూడుతుంది మరియు తీసివేస్తుంది. ఒక ఫుల్ యాడర్ యొక్క Coutను మరొక దాని Cinతో కనెక్ట్ చేయడం వలన కూడిక మరియు తీసివేత పనులు మెరుగుపడతాయి. తీసివేయబడే సంఖ్య యొక్క 2's కాంప్లిమెంట్ తీసుకోవడం ద్వారా బైనరీ తీసివేత పనిచేస్తుంది. బిట్స్ను ఇన్వర్ట్ చేసి 1 కూడడం ద్వారా 2's కాంప్లిమెంట్ కనుగొనబడుతుంది. B నుండి Aను తీసివేయుటకు ముందుగా మనం B యొక్క బిట్స్ను ఇన్వర్ట్ చేస్తాం, తర్వాత ఇన్వర్ట్ చేయబడిన Bను Aకు కూడుతాం మరియు 1 యొక్క క్యారీ ఇన్ను కూడుతాం. ఇది A మరియు B యొక్క 2's కాంప్లిమెంట్ను లెక్కిస్తుంది, తద్వారా తీసివేతను సాధిస్తుంది. బైనరీ తీసివేత 4 నియమాలను అనుసరిస్తుంది. 0-0 = 0, 0-1 = 1 ఒక బోరోతో, 1-0 = 1, 1-1 = 0. ఇప్పుడు మనం ఒక ఉదాహరణతో బైనరీ సబ్ట్రాక్షన్ను చూద్దాం. 1001 నుండి బైనరీ 0101ను తీసివేయండి. డెసిమల్లో ఇది 9-5. ముందుగా 1001 పైన ఉంటూ 2 సంఖ్యలను వేయండి. తర్వాత కుడి నుండి ఎడమ వరకు బిట్ బై బిట్ తీసివేత నియమాలను అనువర్తించండి. కుడివైపు బిట్స్ 1-1, ఇవి నియమం 4 ప్రకారం 0 సమానం. తర్వాత బిట్స్ 0-0, ఇవి నియమం 1 ప్రకారం 0 సమానం. ఎడమవైపు బిట్స్ 0-1, నియమం 2 ప్రకారం 1 బోరోతో ఇది 1. ఫలితం బైనరీ 100. ఇది డెసిమల్లో 4 అవుతుంది. 9-5 నిజానికి 4. ఇప్పుడు మనం IC7483 మరియు IC7486 ఉపయోగించి 4-బిట్ బైనరీ సబ్ట్రాక్టర్ సర్క్యూట్ యొక్క నిర్మాణం మరియు పరీక్ష విధానాన్ని చూద్దాం. దీనికోసం మనం 4-బిట్ బైనరీ యాడర్ కొరకు మనం ఉపయోగించిన అదే సర్క్యూట్ను అదే ఇన్పుట్ కాన్ఫిగరేషన్తో ఉపయోగిస్తాం. దీన్ని మరొకసారి చూద్దాం. 7483 మరియు 7486 ఐసీలను బిగించిన తర్వాత ప్రతి ఐసీ యొక్క 5వ పిన్ మరియు 14వ పిన్ పవర్ సప్లైకు, పిన్ 12 మరియు పిన్ 7 గ్రౌండ్కు కనెక్ట్ చేయబడ్డాయని నిర్ధారించుకోండి. సర్క్యూట్ డయాగ్రామ్లో ఇవ్వబడిన విధంగా ఇన్పుట్స్ మరియు ఇంటర్ కనెక్షన్స్ను కనెక్ట్ చేయండి. అవుట్పుట్స్ను ట్రైనర్ కిట్లో ఉన్న ఎల్ఈడి సూచికలతో కనెక్ట్ చేయండి. 5 వోల్ట్ డీసీ సప్లైను స్విచ్ ఆన్ చేయండి. తర్వాతి దశ కీలకమైనది. మోడ్ సెలెక్టర్ స్విచ్ను 5 వోల్ట్ డీసీ స్థానానికి లాజిక్ 1కు మార్చండి. దీంతో IC74LS83 ఒక సబ్ట్రాక్టర్ సర్క్యూట్ అవుతుంది. మరియు S1 నుండి S8 స్విచ్లను 5 వోల్ట్ స్థానం లేదా 0 వోల్ట్ ZND స్థానంలో ఉంచి వాటిని వివిధ లాజిక్ లెవెల్స్కు ఆపరేట్ చేయండి. ఇప్పుడు మనం ఒక ఉదాహరణతో సర్క్యూట్ను పరీక్షించవచ్చు. తీసివేత నిర్వహించే ముందు సెలక్షన్ మోడ్ ఇన్పుట్ హై స్టేట్లో ఉందని నిర్ధారించుకోండి. ఇప్పుడు 2 4-బిట్ సంఖ్యలను తీసుకోండి, అంటే 9 మరియు 3. ఇన్పుట్ A కొరకు బిట్ స్థానాలను కేటాయించాం. A31, A20, A10, A01. ఇన్పుట్ B కొరకు బిట్ స్థానాలను కేటాయించాం. B30, B20, B11,
B01. తీసివేత చేసిన తర్వాత వచ్చే ఫలితం 6 అంటే 1 క్యారీగా 10110. ఎల్ఈడి స్థితిని గమనించడం ద్వారా ఫలితాన్ని పరీక్షించండి. ఇప్పుడు మనం మెరుగైన అవగాహన కోసం బైనరీ సబ్ట్రాక్షన్ యొక్క ఉదాహరణను చూద్దాం. మనకు 2 4-బిట్ బైనరీ ఇన్పుట్స్ ఉన్నాయి. మినిమెండ్గా ఇన్పుట్ 1, సబ్ట్రాహెండ్గా ఇన్పుట్ 2. మనకొక కంట్రోల్డ్ ఇన్పుట్ కూడా ఉంది. దీన్ని 7483 ఐసీని తీసివేత మోడ్లోకి మార్చడానికి మనం 1కి సెట్ చేస్తాం. కంట్రోల్ను 1కి సెట్ చేయడంతో క్యారీ ఇన్ ఇన్పుట్ లేదా C0 1 అవుతుంది. దీనివలన ఎక్సార్ గేట్ ఒక నియంత్రిత ఇన్వర్టర్గా పనిచేయడం కారణంగా ఎక్స్క్లూజివ్ OR గేట్స్ ఐసీ యొక్క B ఇన్పుట్స్కు ఇన్పుట్ 2 యొక్క వన్స్ కాంప్లిమెంట్ను ఉత్పత్తి చేస్తాయి. వన్స్ కాంప్లిమెంట్ ఇన్పుట్స్ 2 యొక్క అన్ని బిట్స్ను తిప్పుతుంది, వన్స్ను జీరోస్ మరియు వైస్ వర్సాగా మారుస్తుంది. ఇక్కడ 1001 కాంప్లిమెంట్ చేయబడినప్పుడు 0110 అవుతుంది. అలాగే C0 1 కావడం వల్ల ఇన్పుట్ 2 యొక్క వన్స్ కాంప్లిమెంట్కు 1 చేర్చడంతో మనం 2's కాంప్లిమెంట్ వస్తుంది మరియు అది 0111 అవుతుంది. ఇప్పుడు సబ్ట్రాహెండ్ యొక్క 2's కాంప్లిమెంట్ మినిమెండ్కు చేర్చబడుతుంది మరియు అది 1 క్యారీగా 0001 అవుతుంది. ఈ సందర్భంలో మినిమెండ్ సబ్ట్రాహెండ్ కంటే పెద్దది కావడం వల్ల క్యారీ తీసివేయబడుతుంది. అందుచేత ఫలితం 0001. మినిమెండ్ సబ్ట్రాహెండ్ కంటే పెద్దది కావడం వల్ల కాబట్టి కూడిక సమయంలో ఉత్పన్నమైన క్యారీ బిట్ తీసివేయబడుతుంది. అంతిమ వ్యత్యాస అవుట్పుట్ ఫలితం 0001 అవుతుంది. తీసివేత ఫలితం అవుట్పుట్ 0001 లేదా బైనరీ Q3, Q2, Q1, Q0 0001. ఇప్పుడు మనకు బైనరీ సంఖ్య 0001లో 10 - 9 1 వస్తుంది. మన వద్ద మరొక ఉదాహరణ ఉంది. 2 4-బిట్ బైనరీ ఇన్పుట్స్ మిన్యుఎండ్గా 1001 9 విలువతో ఇన్పుట్ 1 మరియు సబ్ట్రాహెండ్గా 1010 10 విలువతో ఇన్పుట్ 2. తర్వాత మిన్యుఎండ్ సబ్ట్రాహెండ్ కంటే తక్కువ. ముందుగా మీరు సబ్ట్రాహెండ్ యొక్క 2's కాంప్లిమెంట్ చేయాలి. తర్వాత మిన్యుఎండ్తో 2's కాంప్లిమెంట్ ఫలితాన్ని చేర్చండి. ఈ సందర్భంలో మిన్యుఎండ్ సబ్ట్రాహెండ్ కంటే తక్కువ. అందుచేత క్యారీ 0ను మైనస్ చిహ్నంగా నిర్దేశించబడుతుంది. మనకు 2's కాంప్లిమెంట్ 1111లో అవుట్పుట్ లభిస్తుంది. కాబట్టి ఫలితాన్ని క్రాస్ చెక్ చేయడానికి మనం అవుట్పుట్ను 2's కాంప్లిమెంట్కు మార్చాము. అందుచేత ఫలితం 001 అంటే -1. కాబట్టి మీకు 9 - 10 -1 లభిస్తుంది. ఎందుకంటే 2's కాంప్లిమెంట్ 1111లో అవుట్పుట్ కనిపిస్తుంది. దీన్నే అనువర్తించి అవుట్పుట్ యొక్క ఎల్ఈడి స్థితిని గమనించండి. దీనితో మనం ఈ సెషన్ చివరికి వచ్చాము. ఈ సెషన్లో మనము ఈ క్రింది అంశాలు నేర్చుకున్నాము. యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ ఐసీ 74LS83 ఉపయోగించి ఒక 4-బిట్ బైనరీ సబ్ట్రాక్టర్ సర్క్యూట్ నిర్మించాము మరియు ఫలితాన్ని పరీక్షించాము. వీక్షించినందుకు ధన్యవాదములు. తర్వాతి సెషన్లో కలుద్దాము.